పంచపట్టణి ఆలంపురే జోగులాంబ శ్రీశైలే భ్రమరాంబిక కొల్లాపురే మహాలక్ష్మి మా ఊరే ఏకవీరిక అష్టదశ శక్తిపీఠానం యోగినాంధ్రవం. నర్మదా నది కార్యక్రమం పాదయాత్రలో ఒకసారి తన మాటల్లో చెప్తారు మీకు అందరికి. ఒకరు ఎవరు ఈ రోజులు ఎవరు వస్తారు? సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జున ఉజ్జయిన్యాం మహంకాళ ఓంకార మమలేశ్వరం పరల్యాం వైద్యనాథంచ డాకిన్యాం భీమశంకరం సేతు బందేతు రామేశం నాగేశం దారుకావనే వారణాశ్యాంతు విశ్వేశం త్రయంబకం గౌతమితడే హిమాలయేతు కేదారం కృష్ణేశంతు శివాలయ ఏతాని జ్యోతిర్లింగానాం సాయంకాల పటేన్నర సప్త జన్మ కుతం పాపం స్వర్ణేన లంకాయాం శాంకరీదేవి కామాక్షి కంచిపురే ప్రద్యున్నే శృంఖలాదేవి చాముండే కంచపట్టణి ఆలంపురే జోగులాంబ శ్రీశైలే భ్రమరాంబిక కొల్లాపురే మహాలక్ష్మి మా ఊరే ఏకవీరిక ఉజ్జయిన్యాం మహంకాళి పీఠికాయాం పురబోధిక ఒడ్డయిన్యాం గిరిజాదే ద్రాక్షారామ మాణిక్యాంబ హరిక్షేత్రే కామరూపిణి ప్రయాగే మాధవేశ్వరి జ్వాలాయాం వైష్ణవీదేవి గయాయాం సర్వమంగళగౌర్ వారణాశ్యాంతు విశాలాక్షి కాశ్మీరేతు సరస్వతి అష్టదశ శక్తిపీఠానాం యోగినాంధ్రవం. సాయంకాలే పఠన్ సర్వ ఆరోగ్యకరం సర్వ సంపత్కరం సర్వ వినాశనం దిందు సమాకారే వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్సుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిరి భవతు మే సదా. మీరు ఇంతకు ముందు చెప్పిన కూడా పాదయాత్ర చేసి ఇక్కడికి వచ్చారా? పాదయాత్ర అని విశ్వశాంతి విజయ సంకల్ప యాత్ర అని మొదలు 2015లో మంత్రాలయం ఆలంపూర్ జోగులాంబ శ్రీశైలం తిరుపతి వరకు సైకిల్ యాత్ర చేసాం. సౌత్ ఇండియాకు బోడీ ఇవ్వాలని చెప్పేసి ఇప్పుడు మొత్తం ఇండియా లోపల బోర్డు నిజామాబాద్ జిల్లాలో ఇచ్చింది. నర్మదా నది గుజరాత్ లో పుట్టింది. గుజరాత్ నుంచి మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ వరకు 3600 కిలోమీటర్లు ఉంటుంది. ఆ పరిక్రమం మధ్యప్రదేశ్ లోనే నాగేశ్వర శివాలయం నుంచి సురు అక్కడికే ముగింపు. 3600 కిలోమీటర్లు పోవడానికి 1600 రావడం 1600 ఇంకా మధ్యలో ఎక్స్ట్రా అవుతుంది. టోటల్ 3600 కిలోమీటర్లు. ఈ నుంచి స్టార్ట్ తిరుపతి అయిన తర్వాత అహోబిలం నవనారసింహులు స్వయంభూ స్వాతి నక్షత్రం రోజు 9 నవనారసింహుల దర్శనం చేసినాం 2 రోజుల్లో. మళ్ళీ యాగంటిలో కాకులు గద్దలు ఉన్నాయి. ఆయన అగస్త్యమాముని తపస్సు చేసిన స్థలం యాగంటిలో, అక్కడ కూడా తపస్సు చేసినాం. మళ్ళీ రవలకొండ దగ్గరలో రవలకొండ బ్రహ్మంగారు తపస్సు చేసిన స్థలం, అక్కడికి వెళ్ళాం. ఇచ్చమ్మ ఇంటికి వెళ్ళాం. బ్రహ్మంగారు జీవ సమాధి అయింది. కందిమల్లపల్లి వెళ్ళాం. టోటల్ అన్ని నది కార్యక్రమం విజయవంతం కావాలని కార్యసిద్ధిగా భగవంతుని కోరుకుంటున్నాము. ఫ్రెండ్స్, స్వామివారి సంకల్పం అయితే ఇది. ఇట్లానే ఇంకోటి నేను మీకు ఇంకొకటి చెప్పాలనుకుంటున్నా. ప్రతి ఒక్కరి ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా భగవద్గీత పారాయణం చేయించాలి. ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఇంట్లో జరగాలని చెప్పి నేను ఆ శ్రీకృతిగా కోరుకుంటున్నాను. ఇది అన్నది 100% నిజం. జగద్గురు శంకరాచార్యులు కేరళలో కాలడిలో జన్మించి దక్షిణాన శృంగేరి, తూర్పున పూరి, పశ్చిమాన ద్వారక, ఉత్తరాన బద్రి 4 పీఠాలు 4 వేదాలు 34 సంవత్సరాల లోపల 4 పీఠాలు 4 వేదాలు స్థాపించి 34 సంవత్సరాల్లో కేదార్నాథ్లో ఐక్యమైపోయారు. సంకల్పం జగద్గురు ఆదిశంకరాచార్యుల ఆదర్శంగా తీసుకొని మా సంకల్పం అదే కాబట్టి దాన్ని విజయవంతం కావాలని దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమం స్వామివారు కోరుకుంటారు. మనం కూడా నరసింహస్వామి సన్నిధిలో ఆ స్వామి పాదయాత్ర కంప్లీట్ కావాలని చెప్పి మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.